అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో ఈ రోజు అయితే ఇంకో కొత్త స్టిచ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. సో ఇదే ఈ రోజు క్లాస్ అన్నమాట. సో ఏం లేదు, ఇంతకు ముందు షుగర్ బీడ్స్తో లీఫ్ డిజైన్ అనేది కుట్టాము కదా. సో అదే కర్దానా బీడ్స్తో ఎలా కుట్టాలి, ఎలా వస్తుంది అనేది ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా తెలుసుకోండి, కొత్త వాళ్ళైతే బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం అయితే లీవ్ డిజైన్ కోసం అయితే ఇలా లీవ్ షేప్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. పెన్సిల్ తోటి ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో లైన్ లైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఎందుకంటే ఇలా మిడిల్ లైన్ గీసుకున్నారంటే మీకు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కర్దానా బీడ్స్తో స్టిచ్ చేసినప్పుడు లీవ్ డిజైన్ ఉన్న మిడిల్ లైన్ ఏదైతే ఉందో అది క్లియర్గా లైన్గా వస్తుంది. ఎటు వంకర టింకరగా ఎటు పోకుండా లైన్గా వస్తుంది అనమాట. మీకు కూడా వర్క్ అనేది లైన్స్, క్రాస్ లైన్స్ అనేవి కూడా క్లియర్గా ఉంటాయి. సో ఇక్కడ నేను బీడ్స్ నీడిల్ యూస్ చేసి ఈ వర్క్ అయితే చేస్తున్నాను. వాటి కోసం అయితే నేను ఈ విధంగా కర్దానా బీడ్స్ ఈ విధంగా ఒక చిన్న బౌల్లో వేసుకున్నప్పుడు ఈ విధంగా ఈ నీడిల్కి బీడ్స్ అనేవి ఈ విధంగా ఎక్కించాలి. సో నార్మల్గా ఇలా ఎక్కించడం రాకపోతే, అలా మొత్తం నీడిల్ మొత్తం కూడా పూసలు ఎక్కించి కుట్టడం రాకపోతే నార్మల్గా ఒక్కొక్క బీడ్స్ తీసుకొని కుట్టొచ్చు. నార్మల్గా ఈ మగ్గం వర్క్లో ఒకే హ్యాండ్తో ఈ విధంగా పూసలు అయితే నీడిల్కి ఈ పద్ధతిలో ఎక్కించుకొని తర్వాత స్టిచ్ చేయాలి. అప్పుడు మనకు ఇలా ఈ నీడిల్కి ఇలా ఎక్కియడం వల్ల, ఈ పద్ధతిని యూజ్ చేయడం వల్ల తొందరగా బీడ్స్ అనేవి నీడిల్కి ఎక్కుతాయి. అదేవిధంగా తొందరగా మనకు వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఎక్కువ తొందరగా బీడ్స్ నీడిల్కి ఉంటేనే కదా మన వర్క్ అనేది చేసుకోగలము. ప్రతిసారి కొన్ని బీడ్స్ అయితే తీసుకొని కుట్టలేము కదా. అలా చేస్తే ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా ఒక్కొక్క బీడ్స్ ఒక్కొక్క పూసలు అన్నట్టుగా ఈ విధంగా ఎక్కించుకుంటే కూడా మనకు ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా ఈ పద్ధతి యూజ్ చేశారంటే తొందరగా నీడిల్కి బీడ్స్ అనేవి ఎక్కుతాయి, వర్క్ కూడా తొందరగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మగ్గం వర్క్ వేసే వాళ్ళ దగ్గర చాలా వరకు ఇదే యూజ్ చేస్తారు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో అది ఎలా చేయాలి అంటే, మనము నీడిల్కి ఉన్న కొండి అనేది కింది వైపుకు ఉంచి బీడ్స్ అనేవి ఎక్కించాలి. సో ఇలా ఈ ప్రాసెస్లో నేను చూపించిన పద్ధతిలో వేశారంటే కరెక్ట్గా నీడిల్కి ఈజీగా పూసలు అనేవి ఎక్కుతాయి. సో ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్ చూసారా, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడ పైన నుంచి వెళ్ళి మిడిల్ లైన్కి ఒక పూస లైన్ అయితే క్రాస్ లైన్స్లో వేసే దానికంటే ఎక్కువ క్వాంటిటీ పూసలు తీసుకొని ఒక లైన్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి క్రాస్ లైన్స్ వన్ సైడ్ స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఇలా కొన్ని ఎంత లిమిట్లో తీసుకోవాలి అనేది మీకు అక్కడ తెలుస్తుంది. లీఫ్ సైజుని బట్టి కూడా బీడ్స్ అనేవి తీసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఇక్కడ నేను చిన్న లైన్ ఏదైతే మిడిల్ లైన్ ఏదైతే ఉందో దానికి 5 బీడ్స్ 6 బీడ్స్ అలా తీసుకున్న తర్వాత సైడ్ నుంచి వెళ్ళి ఒక 4, 3 అలా మన గ్యాప్ ఏదైతే లీఫ్లో హాఫ్ స్పేస్ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఆ గ్యాప్ని చూసుకుంటూ ఆ గ్యాప్లో ఎన్ని బీడ్స్ ఫిల్ అవుతాయని చూసుకుంటూ అంత ఈ 4 లైన్స్ అయితే 4 బీడ్స్ తీసుకుంటే ఫిల్ అవుతుంది అని అనుకున్నప్పుడు 4 ఇలా కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఇలా కిందికి ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి కొంచెం బీడ్స్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించాలి. అప్పుడు కరెక్ట్గా లీఫ్ డిజైన్ అనేది కరెక్ట్గా ఫిల్ అయిపోతుంది. లైన్ క్రాస్ చేయకుండా కరెక్ట్గా లైన్ ప్రకారంగా రావాలి. ఇక్కడ నేను లీఫ్ డిజైన్కి లాస్ట్ బార్డర్ పాయింట్ ఏదైతే బార్డర్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అనేది బీడ్స్ గుట్టుకుంటా ఒక లైన్ ఈవెన్గా ఒక లైన్ లాగా రప్పిస్తున్నాను చూసారా. స్టిచ్చెస్ కూడా ఈ లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ కాకుండా ఎలా స్టిచ్చెస్ వేస్తున్నాను అనేది కూడా చూడండి. సేమ్ అదే లాస్ట్ లైన్ మిస్ కాకుండా ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చేటట్టు లీవ్ షేప్ అనేది ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా మీరైతే స్టిచ్ చేసుకోవాలి. సో అలాంటి నీట్గా వచ్చే పాయింట్స్ అనేవి మీ మైండ్లో గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా మీకు వర్క్ అనేది ప్రతి స్టిచెస్ అనేది కూడా నీట్గా ఉంటుంది. మీ వర్క్ స్టైల్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాగ వర్క్ అనేది ఇలా మెయింటైన్ చేసుకుంటూ రండి. ప్రాక్టీస్ కూడా అదే పద్ధతిని ప్రాక్టీస్ చేయండి. మీకు వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను లాస్ట్కు ఒక 1 సైడ్ అయిపోయిన తర్వాత
ఎండ్ నాట్ అనేది 2 ఎండ్ నాట్స్ వేసి కంప్లీట్ చేశాను కదా. సో ఇక్కడ ఖచ్చితంగా వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకో సైడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. లీఫ్ డిజైన్ అనేది షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఆ షేప్ అయినా కూడా మళ్ళీ మనం చేసే లీఫ్ డిజైన్ ఏదైతే ఉందో బార్డర్ లైన్ లాస్ట్లో వచ్చే ఒక బార్డర్ లైన్ ఏదైతే మనం లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ ప్రకారంగానే షేప్ అనేది రావాలి. స్టిచ్చెస్ మిస్ అయ్యి ఎక్కువ స్పేస్ తీసుకొని స్టిచ్ చేయడము, తక్కువ స్పేస్ తీసుకొని స్టిచ్ చేయడము అలాంటివి అయితే చేయకండి. కరెక్ట్ సైజులో రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కింద పట్టుకున్న థ్రెడ్ ఏదైతే ఉందో లూజ్గా పట్టుకోండి. జస్ట్ ఓన్లీ మన చేతిలో ఆ థ్రెడ్ ఉందా లేదా, మన నీడిల్కి ఏదైతే నీడిల్ కొండికి వేసుకుంటూ థ్రెడ్ పైన తీయడానికి జస్ట్ చేతిలో అలా ఉందా లేదా అన్నట్టుగా ఉండాలి. మీరు కింద టైట్గా ఎగ్గి పైన టైట్గా ఎగ్గితే ఏదైతే మనము కాటన్ థ్రెడ్తో కుడుతున్నాం కదా ఈ బీడ్స్, సో అది పోగులుగా వచ్చి నీడిల్కి కరెక్ట్గా రాక దారాలుగా తెగిపోతుంది అనమాట. అస్సలు ఇలాంటి బీడ్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది కొత్త వాళ్ళకి బాగా వస్తుంది. సో అలా మిస్టేక్ చేయకుండా దారాన్ని లూజ్గా పట్టుకోండి. జస్ట్ అలా పట్టుకున్నామా లేదా, మీ చేతిలో గ్రిప్ అనేది ఉందా లేదా అని మీకు తెలుస్తుంది కుట్టేటప్పుడు. సో ఆ గ్రిప్ అనేది పట్టుకొని ఉంటే చాలు. థ్రెడ్ అనేది చేతి నుంచి మిస్ అయితే పైన ఉన్న నిడిల్కి ఈ పైన థ్రెడ్ అయితే ఏదైతే ఉందో అది కూడా నిడిల్ నుంచి మిస్ అయిపోతుంది. సో వర్క్ అనేది అక్కడ మళ్ళీ స్టాప్ అయిపోతుంది. సో అలా వర్క్ స్టాప్ చేయకుండా వర్క్ చేస్తూనే ఉండాలి. కంటిన్యూస్గా స్టిచ్చెస్ అనేవి పడుతూనే ఉండాలి. లాస్ట్లో ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం బీడ్స్ క్వాంటిటీ అనేది తగ్గించాను. పైన 4 బీడ్స్ కుడితే లాస్ట్ పాయింట్కి వచ్చేవరకు 3 బీడ్స్ మాత్రమే పెట్టాను. అలా షేప్ అనేది మిస్ కాకుండా క్వాంటిటీ చూసుకుంటూ షేప్ దగ్గరికి గ్యాప్ ఏదైతే లీవ్ డిజైన్ ఎండింగ్ పాయింట్కి వచ్చినప్పుడు గ్యాప్ చిన్నగా ఉంటుంది కదా, సో ఆ చిన్న గ్యాప్లో ఎంత బీడ్స్ పడతాయి అనేది చూసుకోవాలి. ముందే మనం పసిగట్టాలి. సో ఇలా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. 2 ఎండ్ నాట్స్ అయితే వేసుకోవాలి. ఈ బీడ్స్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి బీడ్స్ అయినా కూడా, ఈ కడ్దానా బీడ్స్ అయినా లేదంటే ఈ షుగర్ బీడ్స్ అయినా కూడా లేదంటే రింగ్స్ అయినా కూడా ఏ మెటీరియల్ యూస్ చేసి కుడతామో వాటికి ఖచ్చితంగా 2 ఎండ్ నాట్స్ అయితే వేసుకోవాలి. థ్రెడ్ వర్క్ చేసినప్పుడు ఒక్క ఎండ్ నాట్ వేసినా కూడా అది బలంగా వేసి ఉంటే కరెక్ట్గా ఆగుతుంది. మనం ఎండ్ నాట్ వేసేటప్పుడు కూడా ఒక్క స్టిచ్ తర్వాత ఇంకో స్టిచ్ తీసి అక్కడ నుంచి ముడి వేస్తాం కదా, ఆ రెండో స్టిచ్ తీసేటప్పుడు కూడా ఈ రెండో స్టిచ్ వేసి థ్రెడ్ తీసేటప్పుడు కూడా గ్యాప్ అనేది ఫస్ట్ స్టిచ్కి ఎక్కువ రాకూడదు. సో ఇక్కడ షేప్ అనేది అవుట్లైన్ ఏదైతే ఉందో మిస్ కాకుండా కరెక్ట్ షేప్లో వచ్చింది. చూసారా, మనం ఏదైతే పెన్సిల్తో డ్రా చేసుకున్నామో సేమ్ అదే లైన్ మీదుగా వచ్చింది. అలా చూసుకోవాలి. మిస్ కావద్దు. స్టిచెస్ ఎక్కువ తక్కువ రాకుండా మళ్ళీ మనం ఏ థ్రెడ్తో కుడుతున్నామో కాటన్ థ్రెడ్తో కాటన్ థ్రెడ్ ఏదైతే ఉందో అది బయటకు కొంచెం కూడా కనిపించకూడదు. ఈ బీడ్స్ అనేవి కనిపించాలి. ఇలా మీరు వీడియో చూసినట్లయితే నేను ఏ విధంగా కుట్టాను అనేది కనిపిస్తుంది. సో అదే పద్ధతిలో అదే షేప్లో అదే విధంగా సేమ్ టు సేమ్ మీరు కుట్టింది కూడా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. దానికి ఇప్పుడు నేను కుట్టిన దానికి మీరు కుట్టిన దానికి తేడా లేకుండా, కొంచెం కూడా డిఫరెంట్ లేకుండా సేమ్ యాస్టీజ్ రావాలి. అప్పుడే మీకు వర్క్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో అలా చూసుకోండి. మీకు కరెక్ట్గా రాకపోయినా కూడా డిఫరెన్స్ అనేది నేను కుట్టిన దానికి మీరు కుట్టిన దానికి ఖచ్చితంగా తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వస్తుంది. ఒక్కసారి 2 సార్లు వేసుకుంటే రాదు. ఏదైనా కూడా అంతే. మనం ఇదే సింపుల్ అని అనుకుంటాము, సింపుల్లోనే చాలా కష్టంగా ఉంటుంది. ఏ వర్క్ చేసుకున్నా కూడా అది అంత సింపుల్గా అయితే ఉండదు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. అదేవిధంగా దీనికి ఈ లీవ్ డిజైన్కి గోల్డ్ కలర్ లీఫ్ ఇచ్చాం కదా, దీనికి అవుట్లైన్ అయితే వేస్తున్నాను. అవుట్లైన్ ఈ మెరూన్ కలర్ థ్రెడ్తో వేస్తున్నాను. కొంచెం కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ కర్దానా బీడ్స్ ఏదైతే కుట్టానో సో వాటికి
షైనింగ్గా ఉన్నాయి కదా ఈ కర్దానా బీడ్స్. సో వాటికి మెరూన్ కలర్ థ్రెడ్ క్లాత్ కలరు, మనం కుట్టిన బీడ్స్ కలరు, అదేవిధంగా మనము ఈ అవుట్లైన్ కుట్టే థ్రెడ్ కలర్ కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఒక 2 కాంబినేషన్సే కాదు 3 కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇప్పుడే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మనం చేసే డిజైన్కి మళ్ళీ మనం ఏదైతే ఏ క్లాత్ మీద వర్క్ చేస్తున్నామో ఆ క్లాత్ కలరు అండ్ దాని తర్వాత ఈ మనం డిజైన్లో కుట్టే వాటికి ఫ్లవర్ డిజైన్ కానీ, లీవ్ డిజైన్ కానీ, లైన్స్ కానీ, బీడ్స్ లైన్స్ కానీ, వాటికి అవుట్లైన్ కుట్టే థ్రెడ్, ఈ అవుట్లైన్ కుట్టే థ్రెడ్, ఈ 3 కాంబినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 కలర్ కాంబినేషన్ కరెక్ట్గా కలిసిందంటే మనం కుట్టే డిజైన్ చాలా హైలైట్గా కనిపిస్తుంది. కస్టమర్ డిజైన్ చేయించుకున్న కస్టమర్స్కి ఇంకా బాగా నచ్చుతుంది. కలర్ కాంబినేషన్ బట్టే మన డిజైన్ అందంగా ఉంటుంది. సో దానివల్ల మన కస్టమర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇదైతే చాలా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత నీట్నెస్గా మెయింటైన్ చేస్తామో దాన్ని బట్టే మన కస్టమర్స్ అనేది ఎక్కువ పెరుగుతారు. ఈ పాయింట్ అయితే అస్సలు మిస్ కావద్దు. వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వర్క్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేను అవుట్లైన్ అయితే ఈ డిజైన్కి, ఈ లీవ్ డిజైన్కి ఏదైతే నేను వర్క్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నానో ఈ లీవ్ డిజైన్కి ఆ గోల్డ్ కలర్ కర్దానా బీడ్స్కి, లీఫ్ షేప్కి, ఈ మనం కుట్టే మెరూన్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో వాటికి కలర్ కాంబినేషన్ అనేది ఎలా అనిపిస్తుంది, ఎంత హైలైట్ ఇస్తుంది అనేది మీరు బాగా గమనించండి. ఈ కలర్ కాంబినేషన్ బట్టే మన వర్క్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది. దాంతోపాటు మనం ఏదైతే కుడుతున్నామో లీవ్ డిజైన్ అయినా, ఫ్లవర్ డిజైన్ అయినా, ఫ్లవర్స్లో కూడా చాలా వరకు డిజైన్స్ కర్దానా బీడ్స్ కుట్టే డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ అయినా కానీ, లీవ్ డిజైన్స్ అయినా కానీ, మనం షేప్ ఏదైతే మనం పెన్సిల్తో డ్రా చేసుకుంటామో ఆ అవుట్లైన్ అనేది మిస్ కాకుండా, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ ఈవెన్ ఒక్క లైన్లో ఒక రిథంలో రావాలన్నమాట. సో లాస్ట్ పూర్తిగా ఈ లీవ్ డిజైన్ కుట్టిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మీకు కలర్ కాంబినేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏదైతే మనం క్రాస్ లైన్స్ కుట్టామో అవి ఎంత మంచిగా నీట్గా సమానంగా వచ్చాయి కదా. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కరెక్ట్గా ఎంతవరకు ఎలాంటి బీడ్స్ యూస్ చేయాలి, ఎంతవరకు బీడ్స్ యూస్ చేయాలి అనేది, లైన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, నీట్గా కలర్ కాంబినేషన్ అనేది ప్రతి ఒక్కటి మీకు అర్థమైపోతుంది. సో ఇక నేను ఈ డిజైన్కి, ఈ చిన్న లీవ్ డిజైన్కి 2 నీడిల్స్ అయితే యూస్ చేశాను. 14 నెంబర్ నీడిల్, బీడ్స్ నీడిల్ అయితే యూస్ చేశాను. ఇవి మీకు ఎక్కువ యూజ్ అవుతాయి. మెయిన్గా ఈ 2 నీడిల్స్ ఉంటే మీకు వర్క్ అనేది కంప్లీట్గా వర్క్ నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మగ్గం వర్క్ బిగినర్ కిట్ గురించి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి.